ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రాను. సో ఉషా, జంతర్ మంతర్ నిజంగానే అంత జంతర్ మంతర్ అయిపోయింది. ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే ఒక అమ్మాయి మాట్లాడాల్సిన మాటలు కాదు, అమ్మాయి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అంతా కాదు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆర్మీని అనకుండా పోలీసులు కాకుండా ఆఖరికి మన పిఎం మోదీ మీద కూడా ఘోరంగా మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఈ జెన్జీ అనేది ఏంటి, ఇది అసలు పెంపకం లోపమా అని నాకు అనిపిస్తుంది. ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే పేరెంట్స్ ఇంత దారుణంగా పెంచారేంటి పిల్లల్ని అనిపిస్తుంది. వాళ్ళు ఎలా పెంచుతున్నారు అనే పద్ధతి కన్నా వీళ్ళు ఎలా పెరుగుతున్నారు అనేది కొంతమంది మాట్లాడతారు. కానీ ఇంటికి వెళ్ళాల్సింది, తిరిగి ఇంటికి వచ్చేది అదే పిల్లలు, చూడాల్సింది అదే పేరెంట్స్. ఓకే, మొక్కై వంగంది మానై వంగుద్దా అంటారు. ఇప్పుడు మనం గమనించుకుంటే ఇది నార్త్ లో ఎక్కువ జరిగింది సౌత్ కన్నా. మన సౌత్ లో కలకలం చాలా తక్కువ. అసలు ఆంధ్రాలో అయితే ప్రొటెస్టులు కూడా నెగ్లిజిబుల్ వే కంపేర్ టు తెలంగాణ. అంటే ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరిని ఒప్పనట్లేదు. నేను యాజ్ పర్ లాయర్ గాను లా పరంగాను మాట్లాడుతున్నా. ఇక్కడ అన్లాఫుల్ రిస్ట్రిక్టెడ్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు తల్లి తండ్రి నిజమైన స్టూడెంట్స్ అయితే కనుక ఫ్యూచర్ ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నేను లా పరంగానే చెప్తున్నా, నా సొంత వాక్యాల్లో చెప్పట్లేదు. ఐ రియలీ వాంట్ టు రీడ్ దిస్. ప్రొటెస్ట్ అనేది పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకోవాలి రాదా, దాన్ని అసలు ఎవ్వరూ ఖండించరు, ఆపరు, 100% సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్స్ చనిపోయిన బిడ్డల కోసం అండ్ వాళ్ళ భావి భవిష్యత్తు సక్సెస్ఫుల్ కెరియర్ కోసం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లో జరిగిన అవినీతి అవకతవకల గురించి మాట్లాడే ఒక మంచి ప్రొటెస్ట్, మంచి కాజ్ కూడా. కానీ ఇక్కడ ఇవి ఉన్నాయో లేదో మీరే చూసుకోండి, మీ విఘ్నతకు వదిలేస్తాను. నేను అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా వచ్చారు, ఎందువలన వచ్చారు, ఎందువల్ల ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి అనేది మీ ప్రశ్న. కాబట్టి చాలా డీటెయిల్డ్ గా నేను సొంత వాక్యంలో కాదు, బిఎన్ఎస్ లో ఉన్నది చదివి వినిపిస్తాను. ఏంటండి, ఇందాక వీడియో మీరు కావాలంటే చూడండి, అందులో కొన్ని డీటెయిల్స్ చెప్పాము. ఈ వీడియోలో మరిన్ని ఇంకొక 4-5 పాయింట్లు, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తారు. ఎవరైతే తెలిసి whomever knowingly joins or continues in an assembly of 5 or more, 5 వ్యక్తుల కన్నా ఆర్ ఎక్కువ తెలిసి జాయిన్ అవుతారో లేకపోతే కంటిన్యూ అవుతారో, లైక్లీ టు కాజ్ అ డిస్టర్బెన్స్ ఆఫ్ ద పబ్లిక్ పీస్, అంటే పబ్లిక్ యొక్క ప్రశాంతతకి డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారో, ఆఫ్టర్ సచ్ అసెంబ్లీ, అంటే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని తెలుస్తుంది, ఆఫ్టర్ సచ్ అసెంబ్లీ హ్యావ్ బీన్ లాఫుల్లీ కమాండెడ్ టు డిస్పర్స్. పోలీసులు చెప్తానే ఉన్నారు, డిస్పర్స్ అయిపోండి, లాఫుల్ గా ఇది కరెక్ట్ కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఉండి కంటిన్యూ చేస్తే దే షల్ బి పనిష్డ్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 6 months ఆఫ్ బోత్. ఇక్కడ అన్లాఫుల్ అసెంబ్లీ అని తెలిసిన తర్వాత కూడా మనం అంతకు ముందు వీడియోలో చెప్పిన సబ్సెక్షన్ 1 అఫెండర్, ఈ సెక్షన్ 3 కింద కూడా అఫెన్స్లు వాళ్ళ మీద 2 సంవత్సరాల నుంచి ఇంకా వాళ్ళకి ప్లస్ ఫైన్ తో సహా 2 సంవత్సరాల శిక్ష ప్లస్ ఫైన్ తో సహా కూడా వర్తిస్తుంది సెక్షన్ 3 ప్రకారం అని చెప్తున్నారు. సో నీకు తెలిసి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరిచి చెప్పారు, వాటర్ వేసి చెప్పారు, అయినా వెళ్లకుండా కంటిన్యూ అయ్యారా? మీ బిడ్డలు అయ్యారా, లేకపోతే మీ బిడ్డలు ఇంకా వస్తుంది ఎవరెవరు, హూసో ఎవర్ హైర్స్, అక్కడ హైర్ చేసుకోబడ్డారా మిగిలిన వాళ్ళందరూ స్టూడెంట్స్ ఏనా, హౌస్ వైఫ్సా, బిడ్డల తల్లిదండ్రులా, లేకపోతే పార్లర్లో పనిచేసే వాళ్ళ, నోటికొచ్చినట్టు మన మిలిటరీని ఆర్మీని తిట్టిన వాళ్ళ, ఎవరైతే అది ఏ పార్టీ వాళ్ళు హైర్ చేసుకున్నారో లేకపోతే అక్కడ ప్రొటెస్టర్లు హైర్ చేసుకున్నారో మనకు తెలియదు. బట్ కానీ ఎవరైతే హైర్ చేసుకున్నారో, హైర్ అంటే డబ్బుల కోసం, ఎంగేజ్ చేసుకున్నారో, ఎంప్లాయ్ చేసుకున్నారో, ఆర్ ప్రమోట్ చేయడానికి వాళ్ళని పిలిచారో, ఇన్ఫ్లుయెన్సర్లని వీడియోలు తీయమని పిలిచారో, కన్వేస్ ఎట్ ద హైరింగ్, ఎంగేజ్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎనీ పర్సన్ టు జాయిన్ ఆర్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ. అవన్నీ జరిగాయా లేదా? పిలవబడ్డారు, హైర్ చేసుకోబడ్డారు, ఇవన్నీ జరిగాయి. షెల్ బి పనిషబుల్, అంటే ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళని కూడా పనిష్ చేస్తుంది. షెల్ బి పనిషబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్. ఓకే, సో వీళ్ళ మీద కూడా కేసులు పట్టచ్చు. ఇంకొకటి, whomever harbors, receives or assembles in any house. దీనికి ముందు కూడా వీళ్ళ మీటింగ్లు జరుగుంటాయి కదా, ఎక్కడ కలవాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ ప్రిమిసెస్, ఎవరు ఏం ఛార్జ్ తీసుకోవాలి, ఆపరేషన్ ఎట్లా చేయాలి, ఏ మనిషిని ఎవరు ఎంతమంది కంట్రోల్ చేయాలి, అలాంటి వాళ్ళని ఇంకా ఎక్కడ హైర్ చేసుకోవాలి, ఎవరిని ఎంగేజ్ చేయాలి, ఎవరిని ఎంప్లాయ్ చేయాలి, అసలు ఎలాంటి హైరింగ్ ప్రాసెస్ జరిగితే మన దాంట్లో జాయిన్ అవుతారు, ఏ మాటలు చెప్తే జాయిన్ అవుతారు,
to become the members of unlawful assembly shall be punished with an imprisonment of either description of a term of 6 months or fine or both. సో ఇలా ముందు జరిగిందా జరగలేదా? జరిగిందిగా. మరి ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, ఎట్లా మాట్లాడాలి? ఇలా కొట్లాటలు జరిగినప్పుడు తిరిగి కొట్టాలి, మనం కూడా వెపన్స్ వాడాలి, మనం కూడా కర్రలు వాడాలని ఇచ్చిన వాళ్ళని కూడా వెతికి 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 జల్లెడ పట్టి క్రైమ్ రిజిస్టర్ చేయొచ్చు. నేను చెప్పట్లేదు ఇది, నేనేం చెప్పట్లేదు, బిఎన్ఎస్ పుస్తకంలో ఉన్నదే చెప్తున్నా, నా సొంత వాక్యాలు కాదు. ఇంకొకటి ఏంటంటే హూమ్సో ఎవర్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ హైర్డ్ ఆర్ ఆఫర్స్ ఆర్ అటెంప్ట్స్ టు బి హైర్డ్, అంటే హైరింగ్ అవలా కానీ హైరింగ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసిన టు బి హైర్డ్ ఆర్ ఎంగేజ్డ్ ఆర్ టు డూ ఆర్ టు అసిస్ట్ ఇన్ డూయింగ్ ఆఫ్ దీస్ యాక్ట్స్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 1 షల్ బి పనిష్డ్ 6 months. చెయ్యక్కర్లా, చేయటానికి ప్రయత్నించిన వాళ్ళని కూడా ఏంటది పోలీసు వారి దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్ లో తెలిస్తే కనుక, సో అందులో ఉన్నోళ్లే కాదండి, తస్మాత్ జాగ్రత్త. ఇంత డీటెయిల్ గా ఎందుకు చెప్తున్నా, వాళ్ళని కూడా తీస్తున్నారు. హూమ్స్ ఎవర్ బీయింగ్ సో ఎంగేజ్డ్ ఆర్ హైర్డ్ ఆర్ రిఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ గోస్ ఆర్మ్డ్, చేతిలో కర్రలో ఇంకోటో ఏదో పెట్టుకొని వెళ్తారు కదా, ఆర్ ఎంగేజెస్ ఆర్ ఆఫర్స్ టు గో ఆర్మ్డ్, ఎవరైనా తీసుకో కర్రలు తీసుకో ఇది దించే అలా ఎవరైనా ఆఫర్ చేసిన వాడు కొట్టడు, కొట్టమని ప్రేరేపించి వాడు కర్రిచ్చాడు వాడిని కూడా. ఓకే, విత్ అ డెడ్లీ వెపన్ ఆర్ విత్ ఎనీథింగ్ విచ్ యూజ్డ్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ అఫెన్స్. డెడ్లీ వెపన్ అయినా అవ్వచ్చు, లేకపోతే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేనేం చేయలేదండి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెపన్ అన్నా ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్ షల్ బి పనిష్డ్ 2 years ఆర్ విత్ ఫైన్. అర్థమైందా? సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ అన్లాఫుల్ అసెంబ్లీ గిల్టీ ఆఫ్ అఫెన్స్ కమిటెడ్ ఇన్ ప్రాసిక్యూషన్ ఆఫ్ కామన్ ఆబ్జెక్ట్. ఈ అఫెన్స్ కనుక అన్లాఫుల్ అసెంబ్లీలో జరిగితే తప్పకుండా వీళ్ళకి పాతవి సెక్షన్స్ 141, 142, 143, 144, 145, 150, 151, 157, 158 IPC 1860 ప్రకారం, లేటెస్ట్ బిఎన్ఎస్ ప్రకారం తప్పకుండా శిక్షకి గట్టిగా అర్హులు. అయితే ఇంత చెప్తున్నావు కదా, చక్కగా వాళ్ళు అనాల్సినవన్నీ అన్ని పరమ నీచమైన మాటలు మాట్లాడి మన ఆర్మీని కానీ పోలీసుని కానీ మోదీ గారిని కానీ వాళ్ళ అమ్మని కూడా నిజంగా ఎంత బాధాకరం అంటే, అలా ఒకరిని దూషించడం, ఒకరిని అనడము, వాళ్ళ ఏజ్ ఎంత, అసలు వాళ్ళు అనాల్సిన మాటలు ఏంటి, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సారీ చెప్తే మరి ఇప్పుడు అన్నీ ఇలా ఉండవా? అది ఏంటి ఇక్కడ ఏజ్ అనేది కాదు రాధా, ఒక లైఫ్ లో ఒకటి సాధించాలన్నా, ఒక దేశంలో మార్పు తేవాలన్నా, వాడి లైఫ్ ని వాడు చక్క పెట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి చదివి మార్కులు తెచ్చుకొని ఒక సక్సెస్ఫుల్ ఉద్యోగం తెచ్చుకొని ఉద్యోగం నిలుపుకొని డబ్బు సంపాదించి సొసైటీలో ఏ ఆడపిల్లని కెలక్కుండా భావి భవిష్యత్తు తరాలకి ఒక సపోర్ట్ స్ట్రక్చర్ గా ఉండాల్సిన మగాళ్ళు బిడ్డల్ని కానీ తాగకుండా డ్రగ్స్ ఊగిపోయి ఒక అమ్మాయి ఇలా చూపిస్తుంది, తాగకుండా డ్రగ్స్ వేసుకోకుండా భావి భవిష్యత్తు తరాలకి ఒక భాగస్వామిగా మారాల్సిన అమ్మాయిలు. దూషణ అంటే చేతగానోడు ఏం చేస్తాడు, మాటలు మాట్లాడగలరు, ఉన్నది ఏంటి నోరు, పుక్కట్లో వచ్చింది ఏంటి టైము, అవసరం కాకపోయినా అనవసరంగా వెళ్ళగలిగింది ఏంటి ఒక మనిషి శరీరం. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా నోటికొచ్చినట్టు వాగేసి మమ్మల్ని ఏం చేయొద్దు, మాకేం సంబంధం లేదు అంటే కుదరదు. దూషణ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్పినా కూడా ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. నీకు అనిపించింది ఎలా పడితే అలా ఎవరిని పడితే వాడిని తిట్టడానికి కాదు. దూషణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అంటే నాకు ఇలా అనిపించింది నేను తిడతానంటే ఎవరిని తిడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, ఎప్పుడు తిడుతున్నావు, ఎక్కడ తిడుతున్నావు, ఎలా తిడుతున్నావు అనేది. ఇలాంటి అన్లాఫుల్ ప్రొటెస్ట్ లో అనవసరంగా నోటికొచ్చినట్టు తిడితే పోలీసులు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు సారీలు చెప్పుకుంటున్నారు. సారీ ఒకటి మోడీ గారు నిన్న అర్ధరాత్రి ఆయన రిలీజ్ చేసిన 31 seconds కి నేను కూడా షేర్ చేశా. బికాస్ ఐ వాజ్ లైక్, సి బిడ్డలు ఎవరు, మనవాళ్లే, నాలిక మనదే, పళ్ళు మనవే, పంటితో నాలికని కొరుక్కున్నావని నాలికని కట్ చేయంగా అని ఎంత అద్భుతంగా చెప్పారంటే, భావి భవిష్యత్తు తరాలకి ఫ్యూచర్ ఇండియన్స్ మన జెన్జీస్, మన టీనేజ్ లో చాలా తప్పులు చేస్తాం రాదా, నేను చేశాను నువ్వు చేసావు కాబట్టి మంచిగా ఒక తాతగారు లాగా అక్కున చేర్చుకొని, కోడి పిల్లలు తప్పిపోయి వెళ్ళిపోతే లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఎక్కడికన్నా వెళ్ళిపోతే అలా కాదని తల్లి ఎలా అయితే ఇట్లా చక్కగా దగ్గర తీసుకొని వార్మత్ ఇస్తుందో, ఆయన కూడా పిల్లలకి నచ్చచెప్పి పిల్లల తల్లిదండ్రులకు కూడా నచ్చచెప్పి ఇది కరెక్ట్ కాదని చెప్పటం వల్ల వస్తున్న సారీలు అనుకుంటున్నాను. లేకపోతే ఇన్ని రోజులు రాలేదే. తెలుసుకోవాలి, తప్పు చేయడం సహజం, మానవ సహజం. నేను కూడా నా టీనేజ్ లో
తెలుసో తెలియకో చేశాను. బట్ ఇది అన్లాఫుల్ అని, అన్ప్రొటెక్టెడ్ బై లా నుంచి మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. ఈ తప్పు చేస్తే, అది తెలిసినా మీరు కనుక తప్పు చేస్తే, ఇలా హైర్ అవ్వడం కానీ, వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు తీసుకోవడం కానీ, ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ, మీ రికార్డ్స్ మొత్తం ఇండియన్ ఆర్మీని దూషించారు. ఇండియన్ పొలిటికల్ పార్టీని కాదు మీరు దూషించింది, ఒక ఇండియన్ ఆర్మీని, ఒక పదవిలో ఉన్న ఎంటైర్ ఇండియా నేషన్ మొత్తానికి ఒక పొజిషన్ అంటే నడిపే, అది ఎవరైనా అవనివ్వండి, రేపొద్దున ఇప్పుడు బీజేపీ వెళ్ళిపోయి కాంగ్రెస్ రావచ్చు, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఒక పొజిషన్ కి వాల్యూ ఇవ్వాలి. ఒక రాజు, ఒక తండ్రి, మీరు తల్లిదండ్రులకి ఎంత మీరు గౌరవం ఇచ్చుంటే మీ మీదకి, మీ తల్లిదండ్రుల జీవితాల మీదకి కేసులు తెచ్చుకునే వాళ్ళు కాదు. అంత ఆలోచన మీకు ఉండుంటే ఇలా నోటికొచ్చినట్టు, అసలు బుద్ధి జ్ఞానం లేకుండా, తండ్రి కన్నా తాతగారి కన్నా పెద్ద ఆయన చనిపోయిన ఇప్పుడు ఒక దేశాధికారి, ఒక దేశ కోశాధారాన్ని, ప్రొటెక్షన్ ని, ఆర్మీని, వార్ రాకుండా ఏది జరిగినా ఆయనకి ఎన్ని ఆలోచనలు, ఎంత బాధ్యత. ఆయన కాదు ఆ పొజిషన్ లో ఉండే ఒక అమ్మాయికైనా, ఎవరికైనా, ఒక లేడీ అవనివ్వండి, ఫర్గెట్ అబౌట్ మెన్, ఆయన వదిలేండి, ఒక లేడీకైనా, ఒక జంటకైనా, ప్రెసిడెంట్ గారికైనా, ప్రైమ్ మినిస్టర్ గారికైనా బాధ్యతలు ఉంటాయి. డెఫినెట్ గా మీ బాధకి స్పందించి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చిన తర్వాత కూడా బూతులు మాట్లాడి, ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. రాదా, ఏమి చేతగాని వాళ్ళు సౌండ్ చేస్తారంట, కంచు మోగినట్టు కనకమ్మ మోగునా అన్నట్టు. ఇప్పుడు ఇది బంగారం, ఇది సౌండ్ రాదు, పిచ్చిదైతే వస్తుంది. సో ఎక్కువ సౌండ్ చేసిన వాళ్ళందరినీ తస్మాత్ జాగ్రత్త, గవర్నమెంట్ పిచ్చిది కాదు, లా అండ్ ఆర్డర్, లెజిస్లేషన్, మీ ఫేసెస్, మీ అడ్రస్లు అన్ని రికార్డ్ అయింది. నోటికొచ్చినట్టు మాట్లాడిన ప్రతి ఒక్కడు బిఎన్ఎస్ ప్రకారం శిక్షార్హులే. బికాజ్ ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాదని తెలిసిన మరుక్షణం మీరు రాకుండా ఉండడం, వీళ్ళకి ఎంప్లాయ్ అవ్వడం, హైర్ అవ్వడం, ప్రొవోక్ అవ్వడం, వెపన్స్ వాడటం, వెపన్స్ వాడకుండా కూడా మీరు హైర్ చేసుకున్న వాళ్ళని ఇన్స్పైర్ చేసిన, రయోటింగ్ అంటారు, అది చేసిన, లీగల్ గా ఎలా అయితే దుర్భిణి అంటే ఒక పెద్ద బైనోకులర్స్ వేసి వెతుకుతారో జల్ల పడతది, ఇండియన్ పోలీస్ పడుతుంది. అండ్ ఇది ఉపా కింద వెళ్ళిపోతుంది. ఎందుకంటే క్రిమినల్స్ అందరినీ ఒక దగ్గర పోగేసినట్టు చెప్పాలంటే, ఐ ఫీల్ దిస్ జంతర్ మంతర్ హ్యాస్ లిటరలీ మేడ్ ద పీపుల్ కమ్ టుగెదర్ అండ్ మనకి జల్లెడ పట్టారు. రైట్, సూపర్. అందుకే అండి, మనం ఏది నోరు జాగ్రత్తగా ఉండాలి అదుపులో, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే ఉంటాయి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.